హలో రైల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? నేను మీరు మరో కొత్త వీడియోతో అయితే మనం ముందరికైతే వచ్చానండి. రైట్ నా నేనైతే ట్రైన్లోనే ఉన్నాను. 12738 లింగంపల్లి కాకినాడ వెళ్ళే గౌతమి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు నేను ఎందుకు వీడియో చేస్తానంటే మనకైతే ఇప్పుడు బండి కాజీపేట దాటిందండి గౌతమి ఎక్స్ప్రెస్. సో కాజీపేట దాటినట్టునే మనకి కాజీపేట ఎఫ్ క్యాబిన్ దగ్గర మన జీటీ మెయిన్ జాయిన్ అవుతాం కదా. సో అక్కడైతే మనకి సంగమిత్ర ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ప్యారలల్గా యాక్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం నేనైతే ప్యారలల్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయడం. సో నేను ఎప్పటి నుంచో చూద్దామని ఇప్పటి నుంచి ఆశ అన్నమాట నాకు. సో ఇప్పుడైతే అది చూడబోతున్నాను లైవ్గా. సో మీరు చూడండి, నేను చూస్తా. సో ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. నాకు తెలిసి వరంగల్లో మోస్ట్లీ వాడైతే మనకంటే మొదలు వెళ్ళిపోతాడు. వాడి అరైవల్ టైం ముందలనమాట. సో విజయవాడలో వాడైతే మన మొదలు లీడ్ చేస్తూ ఉంటాడు. సో ఖచ్చితంగా ఓవర్టేక్ అయితే వాడే చేస్తాడు, వాడే మొదలు ఉంటాడు. కానీ చెప్పడం నిన్న తోడు లైన్లో వేస్తే ప్యారలల్ యాక్షన్ అయితే ఇంకా ఎదరి వరకు అయితే ఉంటుంది. సో చూద్దాం ఏమవుద్దు. సో లెట్స్ సీ. మనకైతే ప్యారలల్ యాక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కాజీపేట దాట. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో ఫ్రమ్ కాజీపేట. సో సంగమిత్ర అయితే ఇప్పుడే అరవైందండి. ప్లాట్ఫామ్ 1కి మనం అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే అరవబోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు ఆడు కూడా. ప్యారలల్గా ఓవర్టేక్ చేశాడు కదా, మనం కూడా అదే టైంలో అయితే వచ్చాం. సంగమిత్ర మధ్యలో ఫ్లైట్ పెట్టాడు అడ్డంగా. ఇది ఒక మైనస్ మనకి. సో ఎన్నో ఏళ్ళనాటి నా చిన్ననాటి కళ అయితే ఈరోజైతే నెరవేరిందండి. ప్యారలల్ ఓవర్టేక్ అయితే చూశాను. సో ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ప్యారలల్గా ట్రైన్స్ వెళ్తే చూడాలి అని నా లైవ్లో అయితే చూశాను. సో గౌతమి ఎక్స్ప్రెస్లో అయితే నేనున్నాను. అటుపక్క అయితే సంగమిత్ర ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇద్దరం కాజీపేట క్యాబిన్కి అయితే ఒకే టైంకి అయితే ఎంటర్ అయ్యాము. ఫస్ట్ లీడ్ అయితే మనది అయింది. దాని తర్వాత సంగమిత్ర టెర్రర్ ఏంటో చూపించింది అనమాట. ప్యారలల్గా అయితే వాడు మన గౌతమికి చుక్కలు చూపించాడు. ప్యారలల్గా అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇద్దరం ఒకే టైంకి అయితే ఎంటర్ అయ్యాము వరంగల్కి అయితే. సో మనమైతే ప్లాట్ఫామ్ 2కి అయితే ఎంటర్ అయ్యాము. వాడైతే ప్లాట్ఫామ్ 1లో అయితే ఉన్నాడు. వాడు డిపార్చర్ ఇచ్చాడు.
సో మనల్ని ఏమన్నా తోడు లైన్లో వేసి మళ్ళీ ప్యారలల్ డిపార్చర్ ఇస్తాడా లేదా అనేది డౌటే. మనకి నాకు తెలిసి కోచ్మెన్ ఇప్పుడు టోల్ లైన్లో అయితే ఈడు ప్లాట్ఫామ్ మెయిన్ లైన్ వేస్తాడు. సో వాడు వెళ్ళిపోయాక మన దాన్ని అయితే వదులుతాడు. సో సంగమిత్రం జీటీ మెయిన్ లైన్లో కొట్టడం అనేది ఇంపాసిబుల్. అది మనలాంటి గోధుమ ఎక్స్ప్రెస్ అయితే. సో ఫస్ట్ వాడు వెళ్ళిపోతాడు. వాడి రిపోర్టింగ్ టైం కూడా వాడిదే విజయవాడ. సో మనం అయితే రాయనపాడు బైపాస్ వాడు అంకల్ అయితే మనం వెళ్తాం. సో చిన్న వీడియో అనమాట, ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నాను కొడితే బాగుంటుందని. సో మొత్తానికైతే ఈ రోజునైతే నా డ్రీమ్ అయితే నెరవేరింది. ప్యారలల్ యాక్షన్ అయితే చూశాను. సో నేనైతే వరంగల్లో అయితే ఉన్నాను ప్రజెంట్. సో చూద్దాం ఏమవుద్దాం. నాకు తెలిసి చెప్పచ్చు అయితే ఇచ్చాడు సంగమిత్రకి. సో మనల్ని అయితే మళ్ళీ సంగమిత్రని కూడా వదిలేడు ఇప్పుడే. మనల్ని కూడా ఇప్పుడే నెక్స్ట్ స్టార్ట్ అయితే ఇస్తాడు మనకు కూడా వరంగల్లో. సో మళ్ళీ ప్యారలల్ యాక్షన్ అయితే చూడొచ్చు. మళ్ళీ మన థర్డ్ లైన్లో అయితే వేస్తున్నాడు. వాడు మెయిన్ లైన్లో ఉన్నాడు. వాడు 130 లైన్, మన 110 లైన్. సో చూద్దాం ఏమవుద్దాం. సో డిపార్టింగ్ ఫ్రమ్ వరంగల్. మీరు అది చూడొచ్చు. బూత్స్ మధ్యలో అర్థంగా లేకపోతే ప్యారలల్ డిపార్చర్ అయితే అవును. అటుపక్క చూడొచ్చు సంగమిత్ర కూడా డిపార్ట్ అయితే అవుతుంది. బొక్కల్లో చూడండి. చూడండి లోపల ఉన్నారు. మిత్ర అందుకో మళ్ళీ మనదే లీడ్ అయింది అవుతున్నది. గాంజియాబాద్ వేస్తాను సంగమిత్రకి. సో ఆఫ్ లింక్ అనమాట గంజాబాద్ రాస్తానంటే సంగమిత్రకి. సో వాడైతే యాక్సిలరేట్ అవుతున్నాడు. మనవాడు కూడా అవుతున్నాడు గట్టిగానే.
పడితే పై చేయండి. ఎవరే తగ్గట్లేదు ఈరోజు. అంతా నిజమో కాదు నాకు కూడా అర్థం కావట్లేదు. ఏదో కళలో ఉన్నట్టుంది. మన మూతికి సంగమంత్రం కొట్టడం అసలు ఇంపాసిబుల్ అనిపించింది. అసలు ఎలా చేస్తాడో తెలియదు. తోడు లైన్లో మనం ఉన్నాం. మనోడైతే కొట్టించాడు సంగమంత్రాన్ని. ఎవరికి వెళ్ళిపోతున్నాడు సంగమంత్రం ఇంకా అందాలు ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. కొంచెం ఇంకా ఏమైనా ఉందేమో. అయితే వెళ్తున్నామండి. ఇది నెక్కొండ స్టాప్ ఉంది, వాడికి స్టాప్ లేదు. సో అబ్వియస్గా వాడు వాయిదా ఓవర్టేక్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతాడు ఇప్పుడు.
సో మనమైతే ఇప్పుడే నెక్కొండ అయితే వచ్చామండి. సో మనకి స్టాప్ ఉంది ఇక్కడ, వాడి స్టాప్ లేదు, వాడు స్కిప్ కొంటే కొట్టుకుంటే అయితే వెళ్ళిపోయాడు. మెయిన్ లైన్లో ఫ్రైట్ ఉంది, సో అటు సైడ్ ప్లాట్ఫామ్ స్కిప్ తీసుకున్నాడు. సో ఏమైనా యాక్సిడెంట్ అసలు ఊహించలేదు, అసలు వరంగల్లోనే అయిపోద్ది అనుకున్నాను. నెక్కొండ వరకు లాక్కొచ్చాడు. తోపు హ్యాండింగ్ అండి. సో ఫస్ట్ టైం నేను చూడడం ఎస్టీఆర్ హ్యాండింగ్ ఎంత బాగుందో. వాడు మెయిన్ లైన్లో ఉన్నాడు, మన టోర్ లైన్లో ఉన్నా ఎవడో తగ్గకుండా కన్సిస్టెంట్గా అయితే వచ్చాడు. ఇంకా మన ఓడికి ఇక్కడ స్టాప్ లేకపోయి ఉంటే ఇంకా ఎదరికి వెళ్ళి ఇంకా ప్యారలల్ యాక్షన్ అయితే పడినాం. బట్ స్టిల్ దట్ ఈస్ ఓకే. నాకు ఈ 10 minutes లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోద్ది. థ్యాంక్స్ ఫర్ ఎస్టీఆర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫుల్ఫిల్లింగ్ మై డ్రీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకైతే ఫైనల్గా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బై బై. చూద్దాం మళ్ళీ ఏమన్నా పడుతుందేమో. అట్ ప్రజెంట్ మనం అయితే నెక్కొండలో 2 minutes అయితే ఆగుతాం. సో వాడైతే ఇంకెక్కడ వాడి స్టాప్ లేదు, ఖమ్మం ఒకటే ఉంది మనకి, ఇంకా మధ్యలో ఇంకా 2 స్టాప్లు అయితే ఉన్నాయి. సో వాడైతే నాకు తెలిసి ముందుకు అయితే వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. సో చూద్దాం. ఫైనల్గా నా లవర్ బండిలో ప్యారలల్ యాక్షన్ అయితే చూసానండి. సో ఇంతకంటే మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే ఏది ఇవ్వలేదేమో. నా లవర్ బండి నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే చేసింది. సో హ్యాట్స్ ఆఫ్ టు గౌతమి, ఇంత మంచి ప్యారలల్ యాక్షన్ చూపించినందుకు. సో తోపు నాకు నిజంగా నా లవర్ బండి ఇలా చేయడం అనేది, అది సంగమెత్తని 2 సార్లు ఓవర్టేక్ చేసి ముందరకెళ్ళడం అనేది ఇంపాసిబుల్, అది జీటీ బండిలో. సో గౌతమి అయితే ఆ పని చేసింది. సో దిస్ ఈజ్ హిస్టారిక్ మూమెంట్ ఫర్ మీ. అండ్ నా లవర్ బండి ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో గౌతమికి నీకు ఇంత ఇష్టపడతాను అనే దానికి కారణం ఇదే. సో ఇంతకంటే ఇంకా ఇష్టపడడానికి నాకు ఈ ప్లస్ పాయింట్ అయితే యాడ్ చేసింది. సో నా ఇష్టమైన బండి ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ proud to be Gautami fan.